హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో పైథాన్ వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత పైథాన్లో కామెంట్స్ ఏ విధంగా డిక్లేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనము పైథాన్ అనేది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. అంటే మనము పైథాన్లో ఒక వేరియబుల్కి సంబంధించి అసైన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్కి ఇచ్చే వాల్యూని బేస్ చేసుకొని పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆ పర్టికులర్ వేరియబుల్కి టైప్ అనేది డిక్లేర్ చేస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియలైజేషన్ టైంలోనే, అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడే. ఇప్పుడు ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో స్టేట్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ, ఫార్మేషన్ డే వచ్చేసి June 2, 2014, క్యాపిటల్ వచ్చేసి హైదరాబాదు, డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 33, అసెంబ్లీకి సంబంధించింది మొత్తం సీట్స్ 119 సీట్స్, లోక్సభకు సంబంధించింది 17 సీట్స్, రూరల్ పాపులేషన్ వచ్చేసి 61.12%, అర్బన్ పాపులేషన్ వచ్చేసి 38.88%. తర్వాత సీఎం టెన్చర్ అంటే ఇప్పటివరకు మనకి 3 టర్మ్స్ ఎలక్షన్ జరిగాయి. 2014లో శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు, అండ్ 2018లో శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు, అండ్ 2023లో శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మనకి సీఎంగా అయ్యారనమాట. సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ. సో వీటిని నేను అసైన్ చేశాను. ఇది రన్ చేసిన తర్వాత రన్ చేశాక ఎక్కడ కూడా నేను వీటికి టైప్ డిక్లేర్ చేయలేదు. సో నేను డిక్లేర్ చేయలేదు, రన్ చేయగానే ఆటోమేటికల్లీ పైథాన్ ఇంటర్ప్రిటర్ వీటికి టైప్ డిక్లేర్ చేస్తుంది. సో ఒక్కొక్కటి ఇవేవి టైపు అని మనం తెలుసుకోవాలంటే మనకు ఉన్న కండిషన్ ఏంటిది? సో టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. సో టైప్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్, టైప్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన టైప్ ఏంటిది? టైప్ అంటే ఇక్కడ డాటా టైప్ అండి. సో మనము స్టేట్కి సంబంధించింది ఏ డాటా టైపు అంటే ఇక్కడ స్ట్రింగ్ అని ఇవ్వడం జరిగింది. అదే టైప్ ఆఫ్ ఫార్మేషన్ డే, ఇది కూడా స్ట్రింగ్ అంటే ఇక్కడ మనము June 2, 2014 అని ఇవ్వడం జరిగింది. అట్లాగే రూరల్ పాపులేషన్, టైప్ ఆఫ్ రూరల్ పాపులేషన్, సో ఇది ఫ్లోట్. సో టైప్ ఆఫ్ సిఎం, ఇది డిక్షనరీ. ఇట్లా టైప్ అనేది మనం డిక్లేర్ చేయలేదు. సో పైథాన్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలోనే కన్సర్న్డ్ డాటా వాల్యూని బేస్ చేసుకొని పైథాన్ ఇంటర్ప్రిటర్ కన్సర్న్డ్ వేరియబుల్కి టైప్ అనేది అసైన్ చేస్తుంది, డైనమిక్గా అసైన్ చేస్తుంది. కాబట్టి పైథాన్ని డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఈ వీడియోలో మనము అసలు మొత్తం పైథాన్లో ఉన్న డాటా టైప్స్ ఎన్ని అనేది తెలుసుకుందామండి. సో పైథాన్కి సంబంధించింది మొత్తం డాటా టైప్స్ వచ్చేసి మొత్తం 5 రకాల డాటా టైప్స్ ఉన్నాయండి. మొదటిది నెంబర్స్, రెండోది సీక్వెన్సెస్, మూడోది సెట్, 4 వచ్చేసి నన్, 5వది మ్యాపింగ్. ఈ 5 రకాల కేటగిరీస్ డాటా టైప్స్గా పైథాన్ కలిగి ఉంది. సో మొదటికి సంబంధించిన నెంబర్స్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ వచ్చేసి నెంబర్స్ వచ్చేసి ఇంటీజర్ ఉంటుంది, అండ్ ఇంటీజర్తో పాటుగా బూలియన్ వాల్యూస్. బూలియన్ అంటే ఇక్కడ 0 or 1 ఆర్ ఇంటీజర్, అండ్ ఇంటీజర్లో సబ్ కేటగిరీ వచ్చేసి బూలియన్. ఇంటీజర్ అంటే 0, 1, 2, 3 నుండి మొదలు పెడితే 0 to -1 ఇవన్నీ కూడా ఇంటీజర్ అవుతాయండి. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్రాక్షన్స్, నెంబర్ తర్వాత మనం డెసిమల్ ఇస్తాం కదా, 1.1, 1.2, 3.14 ఏవైతే ఇట్లా మనం అసైన్ చేస్తామో నెంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ ఇచ్చేది అన్ని కూడా ఫ్లోటింగ్ పాయింట్ అంటాము. తర్వాత కాంప్లెక్స్ వాల్యూస్,
1 ప్లస్ ఐజే 1 ప్లస్ 1 జే ఇట్లా మనం కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నెంబర్స్ కేటగిరీ కిందకి వస్తాయి. సో మొదటి డాటా టైప్ వచ్చేసి నెంబర్స్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇంటీజరు, 2 ఫ్లోటింగ్ పాయింట్, 3 కాంప్లెక్స్. మళ్ళీ ఇంటీజర్లో ఇంకొక సబ్ కేటగిరీ వచ్చేసి బూలియన్. తర్వాత సెకండ్ డాటా టైప్ వచ్చేసి సీక్వెన్స్. సో సీక్వెన్స్ వచ్చేసి మళ్ళీ ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ కిందకి వస్తాయండి. స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్ ఇవి సీక్వెన్స్ కేటగిరీకి సంబంధించిన డాటా టైప్స్ అండి. సీక్వెన్స్ అంటే క్రమ పద్ధతి, ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేశాను. తర్వాత సెట్స్, ఇది 3వ కేటగిరీ. తర్వాత నన్, ఇది 4వ కేటగిరీ. 5వ కేటగిరీలో మ్యాపింగ్, అంటే మ్యాపింగ్లో పర్టికులర్గా డిక్షనరీ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీ గురించి తెలుసుకుందాము. సో నెంబర్ డాటా టైప్ స్టోర్స్ numeric values only. It is further classified into 3 different types: int, float and complex. సో ఇంటీజర్ వచ్చేసి, ఇంట్ అంటే ఇక్కడ షార్ట్ కట్లో మనం ఇంట్ అంటాము, దీన్ని ఇంటీజర్ నెంబర్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి -12, -3, 0, 125, 2. సో ఫ్లోట్ అంటే రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి -2.04, 4.0, 14.24. కాంప్లెక్స్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి 3 + 4j, 2 - 2j. సో బూలియన్ డాటా టైప్ వచ్చేసి, బూలియన్ డాటా టైప్ ఈజ్ ఏ subtype of integer. It is a unique data type consisting of 2 constants, true and false. Boolean true value is non-zero, non-null and non-empty. Boolean false is the value 0. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో ఇంటీజర్ సబ్ కేటగిరీ వచ్చేసి బూలియన్ అని. బూలియన్ అంటే ఐదర్ 0 కానీ 1 కానీ అంటాము. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటాము. ట్రూ అంటే ఏంటి? non-zero అంటే 1 అని అర్థము. నాన్ ఎంటీ అంటే అక్కడ వాల్యూస్ ఎంటీగా ఉండవు అని అర్థము. యాక్చువల్లీ ఫాల్స్ అంటే వాల్యూ 0 అని అర్థము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాము. సో మనము ఏదన్నా ఒక వేరియబుల్ సంబంధించిన టైప్ తెలుసుకోవాలంటే టైపు ఓపెన్ బ్రాకెట్ కన్సర్న్ వేరియబుల్ నేమ్ క్లోజ్ చేసేసి ఎంట్రీ చేయగానే మనకి టైప్ డిక్లరేషన్ వస్తుంది ఇట్లా. సో టైప్ రూల్ పాపులేషన్ వచ్చేసి ఫ్లోట్. So variables of simple data types like integer, float, boolean, etc. hold single values, but each variable are not useful to hold a long list of information. Tourism places in Telangana, names of employees in department, names and numbers in a phone book are the list of artifacts in a museum. For this, Python provide data type లైక్ టపుల్స్, లిస్ట్, డిక్షనరీస్ అండ్ సెట్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు మనం పైన చెప్పుకున్న ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఈ 3 డాటా టైప్స్ కూడా, ఈ 3 డాటా టైప్స్ మనం ఏవైతే డిక్లేర్ చేస్తామో వేరియబుల్స్, ఇందులో సింగిల్ వాల్యూ మాత్రమే మనము స్టోర్ చేయగలము. సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలము. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులో. సో నెంబర్స్. సో నెంబర్ వచ్చేసి మనము 25 ఇచ్చాము, ఇది సింగిల్ నెంబర్. 25 కంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్. నెంబర్స్లో నెంబర్స్ 1. సో 25, 26, 28 ఇట్లా 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 3 నెంబర్స్ ఇచ్చాక ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో వీడియో యొక్క డాటా టైప్ చెక్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నెంబర్ కామా టైప్ ఆఫ్
నెంబర్ 1 నెంబర్ 1 కాదు, ఇక్కడ నెంబర్స్ తప్పుగా ఇచ్చా నేను. సో చూడండి, ఫస్ట్ ఇది నెంబర్ వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చిన నెంబరే, సెకండ్ దాంట్లో కూడా నేను ఇచ్చిన నెంబర్సే. కానీ ఫస్ట్ నెంబర్ ఇచ్చిన కేటగిరీ వచ్చేసి డేటా టైప్ ఇంటీజర్ అని వచ్చింది, సెకండ్కి సంబంధించిన నెంబర్స్ వచ్చేసి టపుల్ అని వచ్చింది. అంటే ఏంటి, మనకి వేరియబుల్స్, ఈ నెంబర్ అనే వేరియబుల్లో ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ బూలియన్ కానీ ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది. పైథాన్లో ఒకటి కంటే ఎక్కువ డేటా వాల్యూ స్టోర్ చేయడానికి మనకి టపుల్స్, లిస్ట్, డిక్షనరీస్ అండ్ సెట్స్, సో ఈ డేటా టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా టైప్స్ని మనము సీక్వెన్స్ డేటా టైప్స్ అంటాం అనమాట. సో ఏ పైథాన్ సీక్వెన్స్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ where each item is indexed by an integer. The 3 type of sequence data types available in Python are strings, list, tuples. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే a Python sequence is an ordered collection of items where each item is indexed by an integer. సో మనకి పైథాన్లో ఈ సీక్వెన్స్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్ డేటా టైప్స్ అన్నీ కూడా ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటున్నారు అనమాట. అంటే మనం ఏదైతే ఒక వరుస క్రమంలో ఇస్తామో ఆ వరుస క్రమంలోనే అవి స్టోర్ అవుతాయి. అంతేకాకుండా ఆ వరుస క్రమంలో వాటికి ఒక నెంబర్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక నెంబర్స్ 1 = 25, 26, 28 ఇట్లా 3 అసైన్ చేశాను కదా. ఈ 3 ఏంది, ఇది ఫస్ట్ స్టోర్ అవుతుంది, ఇది సెకండ్ స్టోర్ అవుతుంది, ఇది థర్డ్ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వీటికి సిస్టంలో ఒక ఇండెక్స్ నెంబర్ అనమాట. మనం ఒకవేళ రిట్రీవ్ చేయాలన్నా కూడా మనము ఇక్కడ ఒక వరుస క్రమంలో రిట్రీవ్ చేయడానికి ప్రతి ఒక్క వాల్యూకి ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని ఇండెక్స్ నెంబర్ అంటాము. సో ఇండెక్స్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2 ఇట్లా మనకి ఇండెక్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ పైథాన్ డైనమిక్గా క్రియేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ ప్రకారము. మనము కావాలంటే ఇండెక్సెస్ మనం కస్టమ్ ఇండెక్స్ కూడా అసైన్ చేయవచ్చు. అవి ఎట్లా అసైన్ చేయాలని ఇక ముందు మనం తెలుసుకుందాము ముందు వీడియోస్లలో. సో ఇక్కడ వాటికి ఏంటి, ఇక్కడ వరకు వీళ్ళు ఇచ్చిన సందేశ్ పైథాన్ సీక్వెన్స్ ఇస్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ వేర్ ఈచ్ ఐటమ్ ఈజ్ ఇండెక్స్డ్ బై ఇంటీజర్. The 3 types of sequence data types available in Python are strings, list and tuples. సో మనకి ఈ సీక్వెన్స్ టైప్స్ ఏంటిది, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో స్ట్రింగ్స్ అంటే ఏంటిది, a string is a group of characters. These characters may be alphabets, digits or special characters including space. So strings అంటే string is a group of characters. These characters may be alphabets, digits or special characters including space. String values are enclosed either in single quotation marks or in double quotation marks. These quotes are not a part of the string. They are used to mark the beginning and end of the string for the interpreter. సో ఇక్కడ ఏంటి స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటున్నాము. సో అందులో మనము ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమని చెప్తున్నాము, ఆల్ఫాబెట్స్ అంటే ABCD ఎక్సెట్రా అవన్నీ ఆల్ఫాబెట్స్కి సంబంధించి వస్తాయి. లేదా వర్డ్స్ కూడా అంటాము, లేదా స్టేట్మెంట్ అంటాము. ఇవన్నీ కూడా స్ట్రింగ్ కిందకి వస్తుంది. తర్వాత డిజిట్స్ 1 2 3 4 5 6 అనేది డిజిట్స్ అనమాట. సో డిజిట్స్ సంబంధించింది. ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మనం స్పెషల్ క్యారెక్టర్స్ అంటే యాంపర్సండ్, యాష్, డాలర్ సింబల్, పర్సంటేజ్ సింబల్, అండ్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. సో వీటన్నిటి కూడా మనం స్ట్రింగ్గా డిక్లేర్ చేయవచ్చు. సో స్ట్రింగ్గా డిక్లేర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ స్ట్రింగ్లో మనము సింగిల్ కోట్స్
ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ కొటేషన్ వచ్చేసి అంటే స్టార్టింగ్ కొటేషన్ ఇది సింగిల్ కొటేషన్ అండ్ ఎండింగ్ కొటేషన్ అనేది సింగిల్ కొటేషన్. సో ఈ సింగిల్ కొటేషన్ బిట్వీన్ లో ఈ బాడీలో ఏదైతే ఉంటుందో మధ్యలో, సో ఇది మనము ఈ వర్డింగ్ ఈ ఇంటర్ప్రిటర్ తిరగడం కోసం అని చెప్పి, ఇది స్ట్రింగ్ అని చెప్పి ఇంటర్ప్రిటర్ తిరగడం కోసం అని చెప్పి మనము సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ వాల్యూ అనేది డిక్లేర్ చేసి కన్సర్న్ వేరియబుల్కి అసైన్ చేస్తాము. సో ఇది స్ట్రింగ్ కింద మనకు స్టోర్ అవుతుంది. సో స్ట్రింగ్ వచ్చేసి మనం సింగిల్ కొటేషన్గా డిక్లేర్ చేయవచ్చు అండ్ మల్టిపుల్ అండ్ డబుల్ కొటేషన్గా మనం డిక్లేర్ చేయవచ్చు. We cannot perform numerical operations on strings even when the string contain a numeric value as in string 2. సో ఇక్కడ మీకు ఆల్రెడీ స్ట్రింగ్ 2 అనే ఒక ఎగ్జాంపుల్ కింద అంటే ఇక్కడ డిజిట్స్ అని చెప్పన్నాం కదా, డిజిట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 అని అసైన్ చేసాము. బట్ మనం వచ్చేసి ఇక్కడ డబుల్ కొటేషన్లో ఈ 1 2 3 4 5 6 అసైన్ చేసినప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్ డైనమికల్గా ఇక్కడ మనకి ఏ టైప్ అసైన్ చేస్తుందంటే ఇది స్ట్రింగ్ కింద స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే నెంబర్స్ అనేది మనము డబుల్ కొటేషన్లో అసైన్ చేస్తాం కాబట్టి పైథాన్ డబుల్ కొటేషన్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రింగ్ కింద అసైన్ చేయడం జరుగుతుంది. సో స్ట్రింగ్ కింద అసైన్ చేసినప్పుడు మనము ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి న్యూమరికల్ ఆపరేషన్ చేయడానికి ఇది యూజ్ కాదు. ఒకవేళ వీటిని మనం న్యూమరికల్ ఆపరేషన్ చేయాలంటే ఈ స్ట్రింగ్ని మళ్ళీ మనము కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అన్న ఎక్స్ప్లిసిట్లీ కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనం అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాము ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి అని. తర్వాత సీక్వెన్స్లో సెకండ్ కేటగిరీ వచ్చేసి లిస్ట్. సో లిస్ట్ వచ్చేసి ఏంటిది, ఏ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ separated by commas and the items are enclosed in square brackets. List is mutable, means it can be changed. So list is a sequence of items separated by commas అంటాము. సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ మనము లిస్ట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ డిక్లేర్ చేసేటప్పుడు కామా అనేది యూజ్ చేస్తాము. సో ఈ లిస్ట్ వచ్చేసి మనము స్క్వేర్ బ్రాకెట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్క్వేర్ బ్రాకెట్లో డిక్లేర్ చేస్తాము. లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, మీన్స్ ఇట్ కెన్ బి చేంజ్డ్. ఒక్కసారి లిస్ట్లో మనం వాల్యూ అసైన్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ రన్నింగ్ టైంలో కూడా మనం కావాలనుకుంటే అసైన్ చేసిన వాల్యూ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ప్రకారము ఇండెక్స్ అనేది మనకు ఇంతకుముందు చెప్పాం కదా, పైథాన్కి సంబంధించిన లిస్ట్కి కానీ టపుల్స్కి కానీ ఇండెక్స్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇండెక్స్ని వాల్యూ బేస్ చేసుకొని మనము ఆ పర్టికులర్ వాల్యూ పొజిషన్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణకు సంబంధించిన ప్లేస్లో హైదరాబాద్ అని మార్చాలన్నా మార్చవచ్చు. ఇక్కడ లేదు పెద్దపల్లి పేరు మార్చాలన్నా మార్చవచ్చు. సో డేట్ వచ్చేసి ఇక్కడ 2/6/2014 ఇవ్వడం జరిగింది కదా, అలా కాకుండా 6/2/2014 అని కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చేంజ్ చేసే పార్ట్ని మ్యూటబుల్ అంటారనమాట. సో మనకి లిస్ట్ అనేది మ్యూటబుల్. సో మన రన్నింగ్ టైం ఎగ్జిక్యూషన్ టైంలో కూడా స్ట్రింగ్స్ లిస్ట్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనము స్టేట్ లిస్ట్ అనేసి, సో ఇది లిస్ట్ ఒకటి స్టేట్ లిస్ట్ అని వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించింది ప్రింట్ స్టేట్ లిస్ట్ అనగానే మనకి సో ఏదైతే వాల్యూస్ మనం అసైన్ చేస్తామో ఆ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా డాటా టైప్ రిట్రీవ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ద పొజిషన్ ప్రకారము. సో ఇంతకుముందు చెప్పాను ఇండెక్స్ అనేది అంటే ఒక వరుస క్రమం, ప్రతి ఒక్క వాల్యూకి డాటా వాల్యూ అంటాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ స్టేట్ లిస్ట్లో అసైన్ చేసిన డాటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వరుస క్రమంగా ఉన్న వాటికి ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణకి 0 అండ్ డేట్కి వచ్చేసి 1, హైదరాబాద్కి 2, 33 అనే ఇంటీజర్కి 3, అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ అనేది మనకి పైథాన్లో 0తో స్టార్ట్ అవుతుంది. సో 0 1 2 3 4 5 ఇట్లా 5 నెంబర్స్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏదైనా ఒక ఇండెక్స్ సంబంధించి వాల్యూ చూడాలనుకుంటే స్టేట్ లిస్ట్, సో స్క్వేర్ బ్రాకెట్, పొజిషన్
సో దాని యొక్క పొజిషన్ ఏంటిదో ఆ పొజిషన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి హిట్ చేయగానే ఆ పొజిషన్ నెంబర్ బేస్ చేసుకొని ఆ వాల్యూ అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేట్ లిస్ట్కి సంబంధించి 0 అనగానే సో స్టేట్ లిస్ట్ అనే వేరియబుల్లో 0 పొజిషన్లో స్టోర్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అది మనకు రిట్రీవ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే స్టేట్ లిస్ట్కి సంబంధించి 3 అనే పొజిషన్లో మనకి ఇక్కడ ఏముంది 33 అనే వాల్యూ స్టోర్ చేసి అది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 3 అంటే యాక్చువల్ మీకు కనిపించడం 4 అని కనిపిస్తుంది. సో మనం అర్థం చేసుకోవడం ఏంది, ఇది ఫస్ట్ పొజిషన్ అని, ఇది సెకండ్ పొజిషన్ అని, థర్డ్ పొజిషన్ అని, ఫోర్త్ పొజిషన్ ఉందని చెప్పి అనుకుంటాము. కానీ కంప్యూటర్ భాషకు వచ్చేసరికి ఎస్పెషల్లీ పైథాన్లో సో ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3. సో ఇక్కడ 3 అంటే మనకి 33 వాల్యూ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది స్టేట్ లిస్ట్కి సంబంధించింది. ఒక స్టేట్ లిస్ట్లో మనం ఏదైనా పొజిషన్ మార్చాలనుకుంటే సో స్టేట్ లిస్ట్ 5 ఇప్పుడు ఇక్కడ ఏముంది 5లో వచ్చేసి 119 సీట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ 119 సీట్కి సంబంధించింది 119 సీట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండ్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో 5th పొజిషన్లో ఉన్న వాల్యూని మాడిఫై చేయాలనుకున్నప్పుడు స్టేట్ లిస్ట్ ఆఫ్ పొజిషన్ నెంబర్ 5 ఈజ్ ఈక్వల్ టు సో ఈక్వల్స్ రైట్ సైడ్ ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో ఈ అసైన్ చేసిన వాల్యూ ఏదైతే మనం ఇస్తామో వాల్యూ ఈ ఇచ్చిన వాల్యూ మనం ఎగ్జిక్యూట్ చేయగానే సో లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ వచ్చేసి స్టేట్ లిస్ట్, దాని ఒక పొజిషన్ వచ్చేసి 5th. సో 5th పొజిషన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేయలేదండి. సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో స్టేట్ లిస్ట్లో మనకి స్టేట్ లిస్ట్లో ఉన్న డాటా వాల్యూస్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాము. స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో ఉన్న డాటా వాల్యూ ఏంటిది, తెలంగాణ, డేట్ వచ్చేసి 2nd June 2014, హైదరాబాద్ 33, 61.12, 119 సీట్స్. సో 119 సీట్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు మోడిఫికేషన్ సంబంధించింది మన స్టేట్ లిస్ట్ 5th పొజిషన్లో 119 AC అండ్ 17 PC అనేది మాడిఫై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం రాసి కోడ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ మీకు స్టేట్ లిస్ట్కి సంబంధించింది ఆల్రెడీ మోడిఫికేషన్ అయింది. మోడిఫికేషన్ అయిన తర్వాత మనం ప్రింట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రింట్ ఇచ్చేస్తే సో ఇక్కడ 119 ACs అండ్ 17 PCs ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది స్టోర్ చేయబడింది. అంటే ఇక్కడ మ్యూటబుల్ అన్నట్టు. లిస్ట్ అనేది మ్యూటబుల్. మనం ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మనము కన్సర్న్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టపుల్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ ఐటమ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ పారెంథసిస్. సో టపుల్స్ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అండి. అటు ఒక వరుస క్రమంలో మనం డిక్లేర్ చేస్తాము. సో టపుల్స్కి అండ్ లిస్ట్కి తేడా ఏంటంటే లిస్ట్ వచ్చేసి మనము స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తాము అనమాట. ఒక ఎంటీ లిస్ట్ డిక్లేర్ చేయాలన్నా కూడా మనము సో ఎంటీ ఈజ్ ఈక్వల్ టు సో స్క్వేర్ బ్రాకెట్స్ అని డిక్లేర్ చేసామనుకోండి. సో ఇది మనకి ఇక్కడ ఎంటీగా లిస్ట్ క్రియేట్ అవుతుంది. సో దీని టైప్ కావాలని చెక్ చేసి చూడండి. సో దీనికి సంబంధించిన టైప్ ఆఫ్ ఎంప్లాయ్ సో లిస్ట్ అన్నట్టు ఎంటీ లిస్ట్ ఇది. సో స్టేట్కి సంబంధించిన టైప్ కూడా మీరు చెక్ చేయాలంటే టైప్ ఆఫ్ స్టేట్ లిస్ట్, టైప్ ఆఫ్ స్టేట్ లిస్ట్. సో ఇది లిస్ట్. సో ఇది ఇంతకుముందు సో లిస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాము. ఎంటీ లిస్ట్ కావాలంటే ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ అసైన్ చేసేసి ఒక వేరియబుల్కి ఇచ్చామనుకోండి అది ఎంటీ లిస్ట్ అవుతుంది. సో ఎంటీ లిస్ట్ మనకు ఉపయోగం ఏంటి అనేది ఇంకా ముందు వీడియోస్లో తెలుసుకుందాము. సో ఇప్పుడు టపుల్ ఆల్సో సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ టపుల్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ ఐటమ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ పారెంథసిస్. సో లిస్ట్ లాగానే మనము టపుల్స్ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఇస్తాము. సో ఐటమ్స్ వచ్చేసి అన్ని కూడా కామాతో ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని పారెంథసిస్లో క్లోజ్ చేస్తాము. సో ఒకవేళ పారెంథసిస్తో ఇవ్వకపోయినా మనం TG 450C 18.1124 79.0123 ఇట్లా ఇచ్చేసి ఎంటర్ చేయగానే అది ఆటోమేటికల్లీ మనకి టపుల్లోనే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ టపుల్కి అండ్ లిస్ట్కి తేడా ఏంటంటే టపుల్స్లలో మనము
టపుల్ ఈజ్ సో ఇక్కడ ఇమ్యూటబుల్ అంటాము, టపుల్ని ఇమ్యూటబుల్ అంటాము. అంటే ఒక్కసారి టపుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైంలో దాంట్లో ఉన్న డేటా వాల్యూస్ని మనం మార్చలేము. అంటే మనకు ఒక యాజ్ ఎ ప్రోగ్రామర్గా కొన్నిసార్లు కొన్ని వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మార్చడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మనము వాటిని ఒకసారి లాక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అసైన్ చేసిన తర్వాత మార్చకుండా లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ యూజర్ నేమ్ అనుకోండి, ఒకసారి ఒక యూజర్కి ఒక యూజర్ నేమ్ అసైన్ చేసిన తర్వాత ఆ యూజర్ నేమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే లైఫ్ లాంగ్ అదే యూజర్ నేమ్ ఉంటుంది. మళ్ళీ వేరే యూజర్ నేమ్ అనేది మనం మార్చకూడదు. అంటే అక్కడ పాస్వర్డ్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఇస్తాం కానీ యూజర్ నేమ్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఇవ్వము. అట్లాగే జియో కోఆర్డినేట్స్, అంటే జియో కోఆర్డినేట్స్ సంబంధించింది కూడా ఒక లొకేషన్ సంబంధించిన కోఆర్డినేట్స్ అనేది స్టాండర్డ్ కోఆర్డినేట్స్ అంటారు. సో వాటిని ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఆ కోఆర్డినేట్స్ అనేది ఆ పొజిషన్లో ఆ కోఆర్డినేట్సే కాన్స్టెంట్గా ఉంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. పొజిషన్ మారితే వేరే కోఆర్డినేట్స్ వస్తాయి అన్నమాట. సో అవి కూడా మారకూడదు. అట్లా మనకి కొన్ని డేటా వాల్యూస్ అనేది ఫిక్స్డ్ వాల్యూస్ అంటారు, ఆ ఫిక్స్డ్గా అలాగే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టపుల్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వీటికి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి సేమ్ ఇంతకుముందు ఏదైతే మనం ఇండెక్సింగ్ ఫాలో అయ్యామో టపుల్స్ కూడా ఇండెక్సింగ్ ఫాలో అవుతాము. సో ఇండెక్స్ నెంబర్ ఏదైతే పొజిషన్ నెంబర్ బేస్ చేసుకొని మనం డేటా వాల్యూ అది ఇక్కడ డిక్లేర్ చేయలేదు, జియో కోఆర్డినేట్ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత అసైన్ చేశాను. అసైన్ చేసి మనం చెక్ చేస్తే సో ఈ విధంగా మనకి లిస్ట్ జనరేట్ అవుతుంది, టపుల్ జనరేట్ అవుతుంది. సో పొజిషన్, సో జియో కోఆర్డినేట్ సంబంధించిన సెకండ్ పొజిషన్లో వాల్యూ రిట్రీవ్ చేయమని చెప్పి మనం ఈ విధంగా పైథాన్ ఇంటర్ప్రిటర్కి చెప్పడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేయగానే ఆ సెకండ్ పొజిషన్లో ఉన్న డేటా వాల్యూ అనేది రిట్రీవ్ చేస్తారనమాట. అంతేగాని మనము ఇంతకుముందు లిస్ట్లో అసెంబ్లీ సీట్స్ సంబంధించిన పొజిషన్లో అసెంబ్లీ సీట్స్తో పాటు లోక్సభ సీట్స్ అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ టీజీ అని ఇవ్వడం జరిగింది కదా షార్ట్కట్లో. ఈ టీజీ ప్లేస్లో తెలంగాణ నేను మాడిఫై అని చేయాలనుకుంటున్నాను. సో 0th పొజిషన్లో తెలంగాణ రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకు అక్కడ టైప్ ఎర్రర్ వస్తుంది. సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇక్కడ టైప్ అసైన్మెంట్ ఐటమ్ అసైన్మెంట్ అనేది టపుల్ యాక్సెప్ట్ చేయదు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి 2 రకాల డేటా టైప్స్ అండి. సో నెంబర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది అండ్ సీక్వెన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, స్ట్రింగ్స్, టపుల్స్, లిస్ట్, ఈ మూడిటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో డేటా టైప్ 2లో సెట్ అంటే ఏంటిది, డిక్షనరీ అంటే ఏంటిది, నన్ అంటే ఏంటిది, ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.